అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీకు శ్వాస ఎన్ని సంవత్సరాలు అవసరం. కె జగన్నాథం, కర్నూలు. ఈ మధ్యన ఒక ఆయన అడిగాడు, సార్ ధ్యానం ఎన్ని సంవత్సరాలు చేయాలని. అంటే చెప్పాను, మీకు శ్వాస ఎన్ని సంవత్సరాలు అవసరం అంటే నాకు ఈ చివరి రోజుల వరకు, చివరి క్షణం వరకు శ్వాస అవసరం సార్. శ్వాస ఉంటేనే నేను జీవించేది కదా, శ్వాస లేకుంటే ఎట్లా, నాకు శ్వాస అవసరం అన్నాడు. ఎన్నేళ్ళు జీవించాలని నీ కోరిక ఉందన్నా అంటే ఒక 100 ఏళ్ళు జీవించాలనే కోరిక ఉంది నాకు. ఓకే, రైట్, నీకు 100 ఏళ్ళు జీవించాలనే కోరిక ఉంది, ధ్యానం కూడా నీకు 100 ఏళ్ళు అవసరం. నీకు 100 ఏళ్ళు జీవించాలని కోరిక ఉంది కాబట్టి 100 ఏళ్ల వరకు నీకు ధ్యానం అవసరం. కాబట్టి ధ్యానం అనేది నీ ముక్కులో శ్వాస ఉన్నంత వరకు నీకు ధ్యానం అవసరం. నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు ధ్యానం అవసరం. నువ్వు భోజనం చేస్తున్నన్ని రోజులు నీకు ధ్యానం అవసరం. కాబట్టి నీకు శ్వాస ఎంత అవసరమో ధ్యానం కూడా అంతే అవసరం. కాబట్టి ధ్యానం ఇన్ని రోజులు చేయాలా, తర్వాత ఆపేయాలనేది ఉండదు. అప్ టు డెత్, హోల్ లైఫ్ అంతా నీకు ధ్యానం అవసరం. శ్వాస ఉంది కాబట్టి ధ్యానం చేయాలి. అందుకే అన్నారు యోగీశ్వరులు, ముక్కులోని గాలి ముక్తికి మార్గం అన్నారు. ముక్కులోని శ్వాస ముక్తికి మణిరాయి అన్నారు. యోగీశ్వరులకు కాయపు టూపిరిలో ఉంది యోగీశ్వరులకు గని అన్నారు. ఈ కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీశ్వరులకు అన్నారు. కాబట్టి ఈ కాయపు టూపిరిలో ఉన్నటువంటి గనిని నువ్వు కనిపెట్టాలంటే, ఆ గనిని ఉపయోగించుకోవాలంటే నీకు ధ్యానం అవసరం. శ్వాస ఉన్నంత వరకు అవసరం. శ్వాస ఉంది కదా, శ్వాస ఉంది కాబట్టి ధ్యానం చేయాలా. శ్వాసకి ఏం పెట్టుబడి, నువ్వు రోజు ఆహారానికి పెట్టుబడి పెడుతున్నావు, ఆహారం సంపాదించుకుంటున్నావు, ఆహారం కొంటున్నావు, డబ్బులు పెట్టు, కష్టం చేసో ఆహారాన్ని ఆర్జిస్తున్నావు. కానీ నీ శ్వాసకి ఏమైనా పెట్టుబడి పెడుతున్నావా? నీ శ్వాసకి ఏమాత్రం పెట్టుబడి పెట్టడం లేదు. కాబట్టి పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉందంటే ఇదే. పెట్టుబడి లేని ప్రయోజనం ఏమైనా ఉందంటే నీ శ్వాసే. పెట్టుబడి లేనటువంటి నీ జీవన మార్గానికి ముక్తి ఏమైనా ఇస్తుందంటే శ్వాసే. కాబట్టి నయా పైసా పెట్టుబడి లేకుండా నీకు శ్వాస బయట లభిస్తూ ఉన్నది. కాబట్టి ఆ శ్వాస ద్వారానే నువ్వు ముక్తి తీసుకో, నువ్వు ముక్తి పొందు, ముక్తి అనుభవించు. కాబట్టి నీకు శ్వాసలోనే ముక్తి ఉంది, శ్వాసలోనే మోక్షం ఉంది. కాబట్టి నీ శ్వాసను పట్టుకో. హంస పకడో హింస చూడో అన్నారు పెద్దలు. హంసను పట్టుకో, హింస చూడో, హింసను వదిలిపెట్టు. హంస అంటే ఏంది? నీ శ్వాస. నీ శ్వాసే నీ హంస. కాబట్టి నీ శ్వాసను పట్టుకో, నీకు హంస దొరికిపోతుంది. హింస పకడో హంస చూడో, హింస చూడు, హంస పకడో, హంసను పట్టుకో, హింస చూడు. కాబట్టి నీవు ముక్కులోని గాలిని కనిపెట్టడం ద్వారా నీవు ముక్తిని పొందుతావు, విముక్తి పొందుతావు, రిలీజ్ అవుతావు, మోక్షం వస్తుంది, నీవు బందిఖానాల నుంచి బయటపడతావు. కాబట్టి శ్వాస, ఈ ధ్యానం ఎన్ని రోజులు అవసరం అంటే, నీ జీవితం ఉన్నంతసేపు, నీవు ఆహారం తీసుకున్నంతసేపు, నీ ముక్కులో గాలి ఉన్నంత వరకు నీకు ధ్యానం అవసరం. ముక్కులోని గాలి వెళ్ళిపోయింది, శ్వాస ఆడడం లేదు, ధ్యానం బంద్ చేయి, ఆ రోజు అయిపోయి క్లోజ్ అని చెప్పేసి. ముక్కులో శ్వాస లేదు నీ దగ్గర, నువ్వు ధ్యానం చేసే అవకాశం లేదు కాబట్టి నువ్వు ధ్యానం మానేస్తావు. ఆ రోజు ముక్కులో గాలి లేదు కాబట్టి నీ ముక్కులో గాలి ఉన్నంతసేపు నీకు ధ్యానం అవసరము. ఈ వీడియో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.